నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శాసనసభలో సభ్యులు ఫోన్ మాట్లాడడంపై స్పందించిన డిప్యూటీ స్పీకర్. కొంతమంది సభ్యులు ఫోన్ మాట్లాడుతున్నారని ఆగ్రహం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. విజయవాడ సింగ్ నగర్ లో మరో నూతన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సేవలు మొదలు. ముఖ్య అతిథిగా విచ్చేసి వైద్య సేవలను లాంఛనంగా ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. విజయవాడలో పర్యటించిన మహేష్ బాబు అర్ధాంగి నమ్రత. ఆంధ్ర హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మదర్స్ మిల్క్ బ్యాంక్ ను ప్రారంభించిన నమ్రత. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సందర్భంగా శాసనసభలో సభ్యులపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సీరియస్ అయ్యారు. సభలో సభ్యులు ఫోన్ మాట్లాడడంపై స్పందించిన డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీలో కొంతమంది సభ్యులు ఫోన్ మాట్లాడుతున్నారన్నారు. అసెంబ్లీ ప్రజాస్వామ్యానికి ఒక పవిత్ర వేదిక అని, ఇక్కడి గౌరవాన్ని అన్ని సందర్భాల్లో రక్షించాల్సిన బాధ్యత సభ్యులపై ఉందని డిప్యూటీ స్పీకర్ గుర్తు చేశారు. అత్యవసర పరిస్థితి అయితే ఫోన్ బయటకు వెళ్లి మాట్లాడాలని సూచించారు. ఫోన్ ను సభ్యులు సైలెంట్ లో పెట్టుకోవాలన్నారు. సభలో చర్చలు జరుగుతున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా కొందరు సభ్యులు ఫోన్ లో మాట్లాడడం సరికాదని, ఇది విజ్ఞప్తులు 1-2 సార్లు మాత్రమే ఉంటాయని రఘురామ తెలిపారు. రఘురామ వ్యాఖ్యలపై సభ్యుడు వేగుల జోగేశ్వరరావు స్పందించారు. సభలో జామర్లు పెట్టాలని సూచించారు. దీనిపై రఘురామ మాట్లాడుతూ మన బలహీనత జామర్లపైకి నెట్టలేదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. మంత్రి గారికి కూడా అర్థమైంది కనుక దీన్ని ఇక్కడితో ముగించి, కొందరు గౌరవ సభ్యులు మొబైల్ ఫోన్లో మాట్లాడేస్తున్నారు డైరెక్ట్గా. ఇక్కడ మరీ ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటే కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడుకోమని చెప్పి విజ్ఞప్తి. 1-2 సార్లు విజ్ఞప్తులు ఉంటాయి అంతే. ఏమంటే మనం జామ్ చేసుకోగలిగితే క్రమశిక్షణ మనకు ఉండాలండి. అందుకని ఇప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టుకుంటే ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్లు ఉంటే వస్తాయి. అర్జెంట్ మెసేజ్ ఉంటే మీ అవసరం ఉన్నప్పుడు అర్జెంట్ అని పెట్టినప్పుడు మీరు బయటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. సో అంచేత జామర్ మీద వంక పెట్టి మన బలహీనతల్ని జామర్ మీద పెట్టొద్దని చెప్పి జోగేశ్వరరావు గారికి వినతి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 727 అచ్చెన్నాయుడు గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం 2019 నుండి ఇప్పటి వరకు వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో భాగంగా రైతులకు సరఫరా చేసిన వ్యవసాయ యంత్రాలపై చేసిన ఖర్చు సంవత్సరం వారీగా నేను ఆన్సర్లో ఇచ్చాను. బిఎన్సి ప్రశ్నలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిఎస్ఎస్ ఆర్కేవివై డిపిఆర్ పథకం కింద 2024-25 సంవత్సరంలో 70 కోట్ల వ్యయంతో 80% సబ్సిడీ లేదా యూనిట్కి 8 లక్షలు, ఏది తక్కువైతే అది 10 లక్షల యూనిట్స్ ఖర్చుతో 875 కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ బ్యాంకులు స్థాపించడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించడం అయింది. డ్రోన్ తయారీదారులు మరియు నమూనాలు ఎంపానల్మెంట్ ప్రక్రియలో ఉంది. అధ్యక్ష, సీనియర్ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు. అధ్యక్ష, గత వైసీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్యకర్తలకి కమ్యూనిటీ హైరింగ్ పేరుతో సబ్సిడీ పేరు మీద ట్రాక్టర్లు ఇచ్చారు. అధ్యక్ష, ఆ ట్రాక్టర్లు పూర్తిగా వాళ్ళ వ్యాపారాలకు ఉపయోగపడుతున్నాయి తప్ప అవి రైతులకు ప్రస్తుతం ఉపయోగపడట్లేదు. అవి ఏ పర్పస్ పేరుతో అయితే కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్గా మరి పెట్టారో ఆ పర్పస్ సర్వ్ అవ్వట్లేదు. మరి దయచేసి అవి ఆ పర్పస్ సర్వే అవ్వటానికి మరి మంత్రి గారి చర్యలు తీసుకుంటారా అని చెప్పేసి నేను మీ ద్వారా వారిని అడుగుతున్నాను. అధ్యక్ష, అలాగే
2014-19 నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రాయితీపై టార్పాలిన్ పట్టాలు కానీ, పవర్ స్ప్రేయర్లు కానీ, ట్రాక్టర్లు కానీ, రోటావేటర్లు కానీ, వరి కోత మిషన్లు కానీ రైతులకు అందజేసేవాళ్ళు అధ్యక్ష. కానీ ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వచ్చిన తర్వాత ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు ఈ భేటీలో ఆమోదం తెలపనుంది. అలాగే సిఆర్డీఏ ఆమోదించిన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మంత్రివర్గం దీంతో పాటు సిఆర్డీఏ 22,607 కోట్ల రూపాయలతో చేపట్టనున్న 22 పనులకు ఆమోదం తెలపనుంది. అలాగే మున్సిపల్ శాఖలో పలు అజెండాలకు ఆమోదం తెలపనుంది. మంత్రిమండలి ఇంకా పలు కీలక అంశాలపై మంత్రిమండలిలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. సిఆర్డీఏ అథారిటీలో ఆమోదించి 37,702 కోట్ల టెండర్ల పనులకు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుందని తెలుస్తోంది. కేబినెట్ ఆమోదంతో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ లో మారి చేయనుంది. ఇక సిఆర్జీఏ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిన 15,081 కోట్ల విలువైన 37 పనులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అమరావతిలో పలు సంస్థలకు కేటాయింపులకు ఆమోదం తెలపనుంది. మున్సిపల్ శాఖలోని పలు ఎజెండాలకు 4వ ఎస్ఐపిబి మీటింగ్ ఆమోదం తెలిపిన నాటికి మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. ఇక 10 సంస్థల ద్వారా వచ్చే 1,21,659 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదించనుంది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు గత 5 ఏళ్లలో ₹1 నష్టపరిహారం గాని కాలనీల నిర్మాణానికి అరబస్తా సిమెంట్ పనులు కూడా చేయలేదు. గత 5 ఏళ్ల నిర్వాసితులను పట్టించుకోకపోవడంతో మమ్మల్ని తెలంగాణలో కలిపి నిర్వాసితులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. నాడు 2015లో 800 కోట్లు జమ చేసిన చంద్రబాబు మరలా 7 ఏళ్ల తర్వాత నిర్వాసితుల కష్టాలు తీర్చేలా నిర్వాసితులకు సంక్రాంతి కానుక అందించారు. ఎటువంటి హంగామా లేకుండానే ఒకే విడతగా 800 కోట్ల నిర్వాసితుల ఖాతాలో జమ చేసింది కూటమి ప్రభుత్వం. సీఎం అయ్యాక పోలవరం నిర్వాసితుల వైపు కన్నెత్తి కూడా చూడకపోగా పునరావాస కాలనీలో ఒక్క ఇంటిని కూడా పూర్తి చేయలేదు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చిన 3,385 కోట్ల రియంబర్స్మెంట్ నిధులను కూడా ప్రాజెక్టు నిర్మాణానికి గాని నిర్వాసితులకు గాని అందించకుండా దారి మళ్లించి దోచుకున్న దుర్మార్గుడు జగన్. పోలవరం ప్రాజెక్టు విధ్వంసం చేసినట్లే నిర్వాసితులను సైతం నిలువున ముంచేశాడు జగన్. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో నిర్వాసితులకు నష్టపరిహారం పునరావాస కాలనీల నిర్మాణానికి అంతే ప్రాధాన్యత ఇస్తున్నాం. పునరావాస కాలనీల నిర్మాణ పనులు వేగవంతం చేసి 2026 నాడు జూన్ చేసి గౌరవప్రదంగా వారికి ఇల్లు అప్పగిస్తాం. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా 5 మండలాలు, అదేవిధంగా ఏలూరు జిల్లాకు సంబంధించి 3 మండలాలు, మొత్తం 222 రెవెన్యూ గ్రామాలు, 373 శివారు గ్రామాలు, మొత్తం 96,660 కుటుంబాలు ముంపుకు గురవుతున్నట్టుగా మనం గుర్తించడం జరిగింది అధ్యక్ష. ఇందులో ఇప్పుడు గౌరవ సభ్యులు ఐవీఆర్ గారు అడిగినట్లుగా 2 రకాలుగా, ఒకటి ఏదైతే +41.15 మీటర్స్ కాంటూర్ ఏదైతే ఉందో ఆ కాంటూర్ పరిధిలో 8 మండలాల్లో 90 రెవెన్యూ గ్రామాలు, 172 శివారు గ్రామాలు, మొత్తంగా 38,060 నిర్వాసితుల కుటుంబాలని ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే 41.15 మీటర్స్ నుంచి 45.72 మీటర్స్ కాంటూర్ వరకు చూసినట్లయితే 6 మండలాల్లో 132 రెవెన్యూ గ్రామాల్లో 201 శివారు గ్రామాలు, మొత్తం 58,600 నిర్వాసితుల కుటుంబాలను ఐడెంటిఫై చేయడం అధ్యక్ష. ఈ రకంగా అప్ టు 45.72 వరకు మొత్తం చూసినట్లయితే 96,660 కుటుంబాలను ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఇందులో ప్రధానంగా మనం చూసినట్లయితే మరి ఏదైతే ఈ యొక్క 41.15 అంటే ఏదైతే ఫస్ట్ ఫేజ్ కింద 41.15 మీటర్స్ మనం చూసినట్టయితే 38,060 నిర్వాసితుల కుటుంబాలని చెప్పాం. ఈ 38,060 కుటుంబాలకి ఇప్పటి వరకు చూస్తే 19,794 మందికి 6 ప్యాకేజీ అందినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇందులో కూడా ఏదైతే 9,212 గిరిజన కుటుంబాలకి 575.11 కోట్లు, అదేవిధంగా 10,582 గిరిజనేతరుల కుటుంబాలకు 1,203 కోట్ల రూపాయలు మొత్తం. మరి టోటల్గా చూసినట్లయితే ఈ 575 ప్లస్ ఈ యొక్క 10,582 గిరిజనేతరులకు కలిపి 1,203 కోట్ల రూపాయలు R&R నగదు ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఫస్ట్ ఫేజ్కు సంబంధించి మరి 41.15 మీటర్ల వరకు కూడా అందించడం జరిగింది అధ్యక్ష. ఇంకా ఇదే ఫస్ట్ ఫేజ్ 41.15 మీటర్కి సంబంధించి ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ 9,128 గిరిజనులకు 573 కోట్లు, అదేవిధంగా 9,138 గిరిజనేతల కుటుంబాలకు 767 కోట్లు, అంటే మొత్తం ఇంకా రిమైనింగ్ 18,266
కుటుంబాలకు R&R కింద ఇంకా 1340.47 కోట్లు R&R కింద ఈ ఫస్ట్ ఫేజ్ 41.15 మీటర్స్కి చెల్లించవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇందులో భాగంగా కొండపల్లి మున్సిపాలిటీ నూతనంగా ఏర్పాటు చేసిన A1 ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ మార్కెట్ ను గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఇక్కడ దుకాణం ఏర్పాటు చేసిన యాజమాన్యానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రజలకు సరసమైన ధరలకు తాజా పండ్లు కూరగాయలు విక్రయించాలని వారికి సూచించారు. ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. తల్లిపాలు శ్రేష్టమైనవని, తల్లిపాలు తక్కువ ఉన్న వారికి, నెలలు నిండకుండా పుట్టిన వారికి, బరువు తక్కువ పుట్టిన వారికి ఈ మదర్స్ మిల్క్ బ్యాంక్ ద్వారా పాలు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని నమ్రత మహేష్ బాబు తెలిపారు. ప్రాజెక్టు కింద రోటరీ తరపున సేవలు అందిస్తున్న ఆంధ్ర హాస్పిటల్స్ వారిని కొనియాడారు. ఆంధ్ర హాస్పిటల్స్ లో గుండె ఆపరేషన్ చేసిన పిల్లలతో నమ్రత మహేష్ బాబు మదర్స్ మిల్క్ బ్యాంక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్ర హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అనేక కారణాల వల్ల తల్లిపాలు అందని నవజాత శిశువులకు అదనపు తల్లిపాలు కలిగిన దాతల ద్వారా చినుపాలు సేకరించి అందించడం ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమన్నారు. సంవత్సరానికి సుమారు 7,200 నవజాత శిశువులు లబ్ధి పొందగలరన్నారు. డబ్బా పాలు వద్దు, తల్లిపాలు ముద్దు అనే నానుడి ప్రకారం సహజంగా తల్లి నుండి చనుపాలు నేర్చుకోలేని నవజాత శిశువులకు ఈ ప్రాజెక్టు గొప్ప వరం అన్నారు. విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ వారు ఈ ప్రాజెక్టుకు మౌలిక వసతులు కల్పించి శాశ్వతమైన ప్రాజెక్టుగా నిర్వహించడానికి ముందుకొచ్చినందుకు ఎంతగానో అభినందనీయమని, ఇదే తరహా ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా పరిగణించవచ్చు అన్నారు. గత 25 సంవత్సరాల నుండి వైద్య రంగంలో ముఖ్యంగా పేదవారికి, మధ్యతరగతి వారికి అనేక సేవలను అందిస్తున్న ఆంధ్ర హాస్పిటల్స్ యాజమాన్య వారైన డాక్టర్ పివి రమణమూర్తి, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పివి రామారావు మరియు డాక్టర్ పద్మ వారి హాస్పిటల్స్ లో అందిస్తున్న సేవలను కొనియాడారు. I missed this. Today, why am I here? Why are we all here? I think today I'm here to inaugurate the Mother's Milk Bank Center that Andhra Hospital so proudly has opened, and it's a first of its kind in Andhra Pradesh. And they supply milk, mother's milk, to all the mothers who deliver children who are premature, who don't have milk, and they cannot produce milk, and they provide mother's milk which is banked and pasteurized and then frozen in all they follow all the protocols. It's absolutely tested, clean, and it is good for mothers who can't produce mother's milk. So they have a bank, and it's called the Mother's Milk Bank. Kadandi? Yes. And in this particular case, they have been supported by the Rotary Club Foundation, and we are eternally grateful to that as well. And that's why we're here today to inaugurate the Mother's Milk Bank, which is now open, and to all the mothers who deliver here at Andhra hospitals and they can't produce milk, I would strongly suggest, and it is free of cost for the people who can't afford it, for all the mothers who can't afford it. So that's an even bigger plus, I think. And that's, we are always grateful for all the good deeds that Andhra Hospital does, and this time in collaboration with Rotary Club. And we are extremely grateful to you, sir, for that as well. Yes, and the second reason that I'm here today is because we are vaccinating a lot of girls for the cervical vaccine, the HPV cervical vaccine, which is extremely important for girls from 9 to 18. And we're trying our best to see if, we can give it to the girls who need it. And at this time, how many are we today? Yeah, so we are targeting
Yeah, totally 1,500 girls is what we aim at doing this year. And today we're doing about 250, I think. Yeah. So I think one step at a time, and who better to collaborate with than with our partners at Andhra Hospitals. And yes, thank you so much, sir. Thank you. Thank you, Vikram Garu. So just want to say, always keep supporting Andhra Hospitals, keep supporting MB Foundation, and we'll try our best to do as much as we can for you. Thank you so much. Thank you, ma'am. Andhra Hospitals commends your commitment to this vital public health initiative in protecting women from cervical cancer, and also through MB Foundation, our great pediatric cardiology work with thousands of cardiac surgeries under MB Foundation and through Andhra Hospitals. We are very proud to say that, and thank you very much, ma'am. And we also thank you for being a valuable part of the HPV vaccination program today. Thanks, everyone. విజయవాడ సింగ్ నగర్ లో మరో నూతన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సేవలు ప్రారంభమయ్యాయి. రవీంద్ర థియేటర్ సమీపంలో నూతనంగా విజయకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏర్పాటు చేశారు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాస్పిటల్ కు ముఖ్య అతిథిగా విచ్చేసి వైద్య సేవలను లాంఛనంగా ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీదైన వైద్యం పేదలకు అందని ద్రాక్షగా ఉందన్నారు. శివారు ప్రాంత ప్రజలకు అత్యధిక వైద్య సదుపాయాలు అందించేందుకు విజయకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. సెంట్రల్ నియోజకవర్గం ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ శివారు ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో విజయకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యాధునిక వైద్య పరికరాలతో వైద్య సేవలు అందిస్తామని ఆయన తెలియజేశారు. డాక్టర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా దాదాపు 130 రకాల అనారోగ్య సమస్యలకి జబ్బులకి ఉచితంగా ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి వైద్యం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చి వాళ్ళకి కూడా వాళ్ళ ఆరోగ్యానికి భద్రతనిప్పించి ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే ఏ అన్న కిడ్నీ కానీ లివర్ కానీ హార్ట్ కానీ లంగ్స్ కానీ ఏదైనా సమస్య వస్తే ఏదైనా ఆర్గాన్కి వాళ్ళు చేయించుకునేటట్టుగా వాళ్ళకి కూడా ఇస్తూ ఉన్నాం. ఇలాగా విజయకృష్ణ హాస్పిటల్ లాగా ఈ ప్రాంతాల్లో మరి ఎక్కువ హాస్పిటల్స్ కనుక వస్తే ప్రజలకి ఉపయోగకరంగా ఉంటాయి. ఈయన డాక్టర్ శ్రీనివాస్ గారు మరి 5 డిపార్ట్మెంట్లు గైనకాలజీ కానీ జనరల్ మెడిసిన్ కానీ కార్డియాక్ కానీ అనేక రకాలుగా మరి ఇక్కడ స్పెషాలిటీ హాస్పిటల్స్ని పెట్టి దాదాపు 20 బెడ్డెడ్ హాస్పిటల్ పెట్టడం వల్ల ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా ఉపయోగం జరుగుతూ ఉంది. అటు ఎన్టీఆర్ వైద్య సేవ కూడా ఇలాంటి హాస్పిటల్స్ తీసుకుంటే ఎక్కువ మంది పేషెంట్స్కి సర్వీస్ చేయొచ్చు. ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబాలు నివసించే సింగనగర్ ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రావటం అనేది చాలా మంచిది, ప్రజలకి మేలు జరుగుద్ది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. హాస్పిటల్ కూడా చాలా బాగుంది, చక్కటి ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఉపయోగపడే హాస్పిటల్ కాబట్టి హృదయపూర్వకంగా డాక్టర్ శ్రీనివాస్ గారిని వాళ్ళ టీంని అభినందిస్తూ ఉన్నా. చక్కటి సేవలు అందించాలి, ఈ ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకోవాలి. అందులో డాక్టర్ శ్రీనివాస్ ఇప్పుడు అంత యంగ్ డాక్టర్ అయినా రేపు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది, మంచి వయసు ఉంది కాబట్టి ఉన్నత స్థితిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని హృదయపూర్వకంగా ఆశీస్సులు ఇస్తాం. నివసించేటువంటి ప్రాంతం సింగనగర్ రవీంద్ర సినిమా హాల్ ఎదురుగా మరి ఈరోజు విజయకృష్ణ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరి ఈరోజు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా స్థానిక శాసనసభ్యులు మరి బోండా ఉమామహేశ్వరరావు గారు కూడా ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకి మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఒక పేద కుటుంబం నుంచి చేసినటువంటి శ్రీనివాస్ గారు మరి వారి యొక్క సేవల్ని ఈ ప్రాంతంలో ఉపయోగించడం కోసం ఈ హాస్పిటల్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. కాబట్టి సింగనగర్ ప్రాంతంలో ఉండేటువంటి పేద ప్రజలు అందరూ కూడా అన్ని రకాల ప్రజలు ఇక్కడ ఈ యొక్క హాస్పిటల్కి వచ్చేసి వారికి ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి జబ్బులు ఉన్నటువంటి వారందరూ కూడా మరి మంచి డాక్టరు యువకుడు
మరి అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క హాస్పిటల్ నిర్మించారు. కాబట్టి ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా సింగనగర్ ప్రాంత ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే శ్రీనివాస్ గారు కూడా వారితో పాటు మరి ఇంకో 5 డాక్టర్లు కూడా ఉన్నారు. అనేక మంచి నిపుణులైనటువంటి డాక్టర్లను కూడా వారు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మరి మంచి వైద్యం అందించాలి, వారు కూడా పేద ప్రజలకి అందరికీ కూడా మంచి సేవలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా శ్రీనివాస్ గారిని అభినందిస్తూ ఉన్నాం. వారికి మా యొక్క ఆశీస్సులు అందరూ కూడా అందించాలని చెప్పేసి సంతోషంగా ఉందండి. నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో మన హాస్పిటల్ పెట్టడానికి. ఈ ప్రాంతంలోని ప్రజలు వైద్యం కొరకు చాలా ఇబ్బంది పడుతూ నక్కల్ రోడ్డు కానీ పుష్ప హోటల్ సెంటర్ కానీ అటు వెళ్తూ ట్రావెలింగ్ కానీ ఎవరన్నా ఒక పేషెంట్ అక్కడ అడ్మిట్ అయినా కూడా రాత్రింబోలు రావడానికి కానీ తిండికి వాటికి అన్నిటికీ ఇబ్బంది పడడం వల్ల అదొకటే ఆలోచించి మన ప్రాంత ప్రజలకు కూడా మంచి సౌకర్యవంతమైన వైద్యము, మంచి మెరుగైన వైద్యము అది అందాలని కోరుకుంటూ ఇక్కడ అన్ని సౌకర్యాలతో ఒక మల్టీ స్పెషాలిటీ అనేది స్థాపించడం జరిగింది. సో ఇది అందరూ సద్వినియోగించుకొని అందరికీ మన యొక్క హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ అందుబాటులో ఈ వైద్యం అనేది తీసుకొని రావడం అంతే. సో అందరూ ఖచ్చితంగా కూడా మంచిగా దీన్ని సద్వినియోగించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. విజయకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మన స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా ప్రారంభించడమైనది. ముఖ్యంగా ఈ ప్రాంతం దాదాపు 2,50,000 మంది పేద ప్రజలు నివసిస్తున్న ఏరియా ఇది. వీరందరికీ వైద్యం సరైన అందుబాటులో లేదు. ఏయో చిన్న హాస్పిటల్స్ 1-2 హాస్పిటల్స్ ఉన్నాయి కానీ ఈ జనాభాకి ఈ హాస్పిటల్స్ సరిపోవు. అందుకని డాక్టర్ శ్రీనివాసు ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవటం, మమ్మల్ని సలహా అడిగితే మేము కూడా మంచి ప్లేసు ఇక్కడే ఏర్పాటు చేయండి అని చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా డాక్టర్ శ్రీనివాసు ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకు ఎంతో కొంత మనం ఉపయోగపడాలి అని ఈరోజు ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తాడు డాక్టర్ శ్రీనివాస్. అలాగే ఫీజులు కూడా తక్కువ ఉంటాయి. అలాగే పరీక్ష ఫీజులు కానీ ఎక్స్రేలు కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ రేట్లో అందిస్తారు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి ఇలాంటి యువకులను ప్రోత్సహిస్తే రాబోయే రోజుల్లో మరికొంత సేవలు చేసే అవకాశం లభిస్తుందని ఈ సందర్భంగా నేను డాక్టర్ శ్రీనివాసుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబిన్హుడ్ చిత్ర యూనిట్ పీవీపీ మాల్ లో సందడి చేసింది. హీరో నితిన్ చిత్ర దర్శకుడు వెంకీ కుటుంబల నిర్మాత రవిశంకర్ పీవీపీ మాల్ లోని సందర్శకులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా హీరో నితిన్ అభిమానులు సందర్శకులతో కలిసి సెల్ఫీ దిగారు. ఆయన్ను చూసి అందుకు అభిమానులు పెద్ద ఎత్తున పీవీపీ మాల్ కు తరలి వచ్చారు. ఈ సందర్భంగా 50 అడుగుల భారీ పోస్టర్ ను పీవీపీ మాల్ లో ఆవిష్కరించారు. ఈ నెల 28వ తేదీన రాబిన్హుడ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని హీరో నితిన్ తెలిపారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని, ప్రతి ఒక్క ప్రేక్షకుడికి చిత్రం ఖచ్చితంగా నచ్చుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ హీరో నితిన్ తో కలిసి గతంలో చేసిన భీష్మ చిత్రం సూపర్ హిట్ అయిందని, ఈ చిత్రం కూడా హిట్ అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోలతో చేసిన చిత్రాలు ఎంతో విజయవంతమయ్యాయని, ఇప్పుడు నితిన్ తో తీసిన రాబిన్హుడ్ చిత్రం కూడా హిట్ కావాలని ఆకాంక్షించారు. చూసుకున్నాము, సినిమా చాలా చాలా బాగా వచ్చింది. ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అండ్ ఆది వెంకీ కాంబోలో వచ్చిన మా లాస్ట్ సినిమా భీష్మ ఎంత ఎంటర్టైనింగ్గా ఉందో ఈ సినిమా దానికంటే రెట్టింపు ఉంటుంది. సో సినిమా చూసిన వారు ఎవరు అసలు డిసప్పాయింట్ అవ్వరు. సినిమా మీ అందరికీ చాలా పని వస్తుంది. మొత్తం యూత్, ఫ్యామిలీస్, పిల్లలకి అందరికీ బాగా నచ్చే క్లీన్ సినిమా. అండ్ సినిమాలో సాంగ్స్ చాలా బాగా హిట్ అయ్యాయి. జీవి గారికి వెరీ గుడ్ సాంగ్స్. అండ్ ముఖ్యంగా లాస్ట్ వీక్ ఇచ్చిన పాట అదిదా సర్ప్రైజ్, ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. Instagram is becoming like viral, Instagram and Twitter and social media. So and సినిమాకి ఇంకొచ్చి మెయిన్ యూఎస్పీ వచ్చేసి కామెడీతో పాటు చిన్న ఒక స్పెషల్ క్యామియో చేసిన మా డేవిడ్ వార్నర్ గారు, అతని క్యామియో కూడా సినిమాలో చాలా బాగుంటుంది. ఇట్స్ కంప్లీట్ ప్యాకేజ్డ్ ఫిల్మ్ అండి. కమర్షియల్ ఫిల్మ్లో ఇట్ విల్ బి కొంచెం కొత్తగా ఉంటుంది, కామెడీ చాలా కొత్తగా ఉంటుంది, స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది, అండ్ సాంగ్స్ ఆల్ హిట్ అయ్యాయి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఫ్రమ్ మైత్రి చాలా గ్రాండ్గా, చాలా లావిష్గా ఉంటాయి. అండ్ సో సినిమా అయితే వెరీ 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 కాన్ఫిడెంట్. సో అందుకే ఇవాళ వచ్చాము, ఇవాళ మార్నింగ్ ఇక్కడ విజయవాడకి. అండ్ ఇవాళ మార్నింగ్ వెళ్ళి అమ్మవారిని
దర్శించుకున్నాము. సో ఆవిడ ఆశీస్సులతో ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. అండ్ సినిమా హిట్ అయిన నెక్స్ట్ డేనే మళ్ళీ మా సక్సెస్ టూర్ కూడా అమ్మవారి ఆశీస్సులతో విజయవాడకు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాము అని మేము అనుకున్నాము. సో వెయిటింగ్ ఫర్ March 28th. డెఫినెట్లీ 100% ఈ సినిమా ఎవరిని డిసప్పాయింట్ చేయదు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో సీ యూ ఆల్ ఆన్ March 28th అండి. థ్యాంక్ యూ. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో బేసిక్గా నాకు సినిమా అనే ఇంట్రెస్ట్ పుట్టి అది బాగా స్ట్రాంగ్ అయింది విజయవాడలోనండి. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ ఇక్కడే చదివాను, విజయవాడ నారాయణ కాలేజీలో, బెన్ సర్కిల్లో. సో ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు క్లాసులు బంక్ కొట్టి ఇక్కడ ఉన్న సినిమాలన్నీ చూసామండి. జై హింద్ థియేటర్, రాజ్ యువరాజ్, అలంకార్ ప్యాలెస్, ఇవన్నీ. సో ఏ సినిమా వస్తే ఆ సినిమాకి వెళ్ళేవాడిని. సో నా సినిమా ఇంట్రెస్ట్ బాగా పెరగడానికి రీజన్ విజయవాడ అండి. సో నాకు విజయవాడతో ఎప్పుడూ ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది. సో ఈ సినిమా March 28th వస్తుందండి, రాబిన్హుడ్. మేమందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. డెఫినెట్గా ఈ సినిమా నా ప్రీవియస్ చలో, భీష్మ సినిమా కంటే కూడా నా బెస్ట్ రైటింగ్ అని నేను నమ్ముతున్నాను. ఈ సినిమా ఇంత బాగా రావడానికి రీజను ఫస్ట్ మా ప్రొడ్యూసర్ రవి గారు అండ్ నవీన్ గారు అండి. వాళ్ళు అసలు ఎక్కడా నో చెప్పకుండా చాలా లావిష్గా ఖర్చు పెట్టారు అండ్ సినిమా కథకు తగ్గట్టు పెట్టారు. సో ఎక్కడ కాంబినేషన్ నమ్మి లేకపోతే ఇంత బడ్జెట్లో వెళ్ళాలని ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టలేదు. అండ్ నాకు ఎప్పుడు నా పక్కనే ఉండి నా వెనకాలే ఉండి అన్నిటికీ నాకు సపోర్ట్గా ఉండే నితిన్ అన్నకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ముందుగా చెప్తున్నాను. అండ్ ఈ సినిమాకి ఇంత మంచి సాంగ్స్ ఇచ్చిన జీవి ప్రకాష్ గారు, అలాగే నా టీమ్ సాయి శ్రీరామ్ గారు, కోటి, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నామండి పొద్దున్నే. డెఫినెట్గా విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొడతామని నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాం. థ్యాంక్ యూ అండి. అలాగే మా వెంకీ ఇక్కడ విజయవాడలో చదివి అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ అన్నాడు. ఆయన ఎక్కడో బయట నుంచి వచ్చి ఇక్కడ చదివితేనే ఇన్స్పిరేషన్ అయితే మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. మేము చదివిందంతా ఇక్కడే విజయవాడ స్కూల్, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్, VPS. మా నవీన్ సెయింట్ జాన్స్ పబ్లిక్ స్కూల్. అలాగే ఇంటర్మీడియట్ నేను నలంద అయితే నవీన్ విద్యాశ్రీ. మీ అంతా మా అందరు బ్యాక్డ్రాప్ అంతా విజయవాడ నుంచే వచ్చాము. మీ అందరికీ తెలుసు విజయవాడ అంటే సినిమాకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో. సో జస్ట్ ఇన్ లైటర్ వెయిన్ ఏదో దీన్ని ఆన్సర్ చేద్దామని. అది కాక ఇంకా ఈ సినిమా గురించి వస్తే రాబిన్హుడ్ అండి, చూస్తే ఎక్స్ట్రాడినరీగా చాలా చాలా పెద్ద సినిమా లుక్లో ఉందండి. అసలు ఆ విజువల్స్ కానీ, హీరో హీరోయిన్, మిగతా ఆర్టిస్టులు అందరి పర్ఫార్మెన్స్లు కానీ, సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ ఎక్స్ట్రాడినరీ, బ్రహ్మాండమైన ఎంటర్టైనింగ్ కమర్షియల్ ఫిలిం ఫర్ దిస్ సమ్మర్. అందరు ఎగ్జామ్స్ అయిపోయి ఫ్యామిలీలతో హ్యాపీగా వెళ్ళి బ్రహ్మాండమైన హిట్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే స్టెప్ బై స్టెప్ చూస్తే ఫస్ట్ కథ చెప్పాడు, బాగుంది కదా అనుకున్నాం. నెక్స్ట్ షూటింగ్కి వెళ్ళాం, నెక్స్ట్ కాస్టింగ్ లాక్ చేసాం, షూటింగ్కి వెళ్ళాం. మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ సాటిస్ఫాక్టరీ కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ కమ్స్ మీ ద్వారా సినిమాని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఈ ప్రాసెస్లో ఉన్నామండి. ఈ బ్రహ్మాండమైన సూపర్ హిట్ సినిమాని మీ ద్వారా పెద్ద బ్లాక్ బస్టర్గా తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. విజయవాడ నగరంలో కాలగమనం చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామీణ నేపథ్యంలో తీసిన చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని హీరో రాజా, హీరోయిన్ లావణ్య రామారావు కోరారు. ఇక బందర్ రోడ్ లోని బాలోత్సవ్ భవన్ లో దర్శక నిర్మాత బుర్రి సుధాకర్ నిర్మించిన కాలగమనం సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం అభిమానుల సమక్షంలో కోలాహలంగా సాగింది. తొలుత సినిమాకు సంబంధించిన ఒక పాటను ఆవిష్కరించగా ఈ పాటకు హీరో రాజా, హీరోయిన్ లావణ్య ఒంటరిగా కలిసి స్టెప్లు వేసి అందరినీ అలరించారు. అనంతరం ట్రైలర్ ను అధిరథుల సమక్షంలో ఆవిష్కరించారు. ట్రైలర్ చాలా బాగుందని, గ్రామీణ నేపథ్యంలో తీసిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హీరో రాజా, హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ కాలగమనం చిత్రాన్ని కుటుంబ సమేతంగా ప్రేక్షకులు వీక్షించవచ్చని తెలిపారు. ఏ విధమైన అసభ్యాన్ని సన్నివేశాలు గాని, అసభ్య పదజాలం ఈ చిత్రంలో లేవని చెప్పారు. దర్శకుడు బుర్రి సుధాకర్ ఈ చిత్రంలో బడ్జెట్ కు ఏమాత్రం వెనకంజ వేయకుండా నూతన నటీనటులతోనే చక్కని చిత్రాన్ని తీయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం దర్శకుడు బుర్రి సుధాకర్ మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో తీసిన బలగం చిత్రం ఎంతో పెద్ద విజయవంతం సాధించిందని ప్రేక్షకులందరికీ తెలుసని, అదే రీతిలో కాలగమనం చిత్రాన్ని కూడా నిర్మించడం జరిగిందన్నారు. చిత్రం నిర్మించడానికి తనకెంతో మంది సహకారం అందించారని, వారికి తానెప్పుడు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. చిత్రంలో ప్రేమ, కామెడీ, యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని, కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని వీక్షించవచ్చని చెప్పారు. చెన్నైలో కాలగమనం చిత్రాన్ని థియేటర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలియజేశారు. కాగా జబర్దస్త్ టీం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. తమదైన పంచ్ డైలాగులతో అందరినీ అలరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షులు మధుమోహన్, వేగ జ్యువెలరీ అధినేత
ఇక వనమా సుధాకర్, కాపా శ్రీనివాసరావు ఇచ్చేసే సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. కూడా ఉపయోగించుకొని ఒక అద్భుతమైనటువంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక మంచి అద్భుతమైన అందమైన లవ్ స్టోరీని నేను సినిమాగా నిర్మించడం జరిగింది. మరి సినిమా ఫస్ట్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం పోయిన నెలలో ఏఎం రత్నం గారి చేతుల మీదుగా జరిగింది. మరి అదేవిధంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అండ్ ఆడియో లాంచ్ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించాము. ఈ సినిమాలో నటించినటువంటి నటీనటులు, హీరో రాజా, హీరోయిన్ లావణ్య రామారావు, వీళ్ళు చాలా అద్భుతమైన నటనతో ప్రతి ప్రేక్షకుల్ని కూడా ఆకర్షించే విధంగా ఈ సినిమా ఉంటుందండి. మరి ఈ సినిమాకి నాకు ఈ పరిసర ప్రాంతాల్లో విలేజ్ల్లో చాలామంది సహకరించారు అన్ని విధాలుగా కూడా. నేను చిన్న వ్యక్తిని, సినిమా చిన్నదైనప్పటికీ కూడా సబ్జెక్ట్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ సినిమాకి నేను ఇక్కడ చీఫ్ గెస్ట్గా సెలబ్రిటీస్ని అయితే పిలుచుకునే స్థాయి లేదు. నాకు దగ్గరలో ఉన్నటువంటి మా ఆప్తులు, నా శ్రేయోభిలాష్ అయినటువంటి మా కాపా శ్రీనివాసరావు గారిని, మధుమోహన్ సార్ని, మా మెగా జ్యువెలరీ సుధాకర్ సార్ని, ఇలాగ నా దగ్గరలో ఉన్న వాళ్ళని పిలుచుకున్నాను. నేను కేవలం నమ్మింది ఏంటంటే ఈ సినిమా కథను నమ్ముకున్నానండి. ఈ కథ అద్భుతంగా ఉంటుంది, ఇది ప్రజల్లోకి 100% వెళ్తుంది. దీన్ని మీడియా మిత్రులు దీన్ని అద్భుతంగా ప్రజల్లో తీసుకెళ్ళి నన్ను సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్లస్ యూట్యూబర్స్, మీడియా వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు దీనిని బయటికి తీసుకెళ్ళడానికి అనే ఒక్క నమ్మకంతో, ధైర్యంతో నేను ఏ సెలబ్రిటీని కూడా నేను పిలుచుకోలేదండి. పిలిచే స్థాయి కూడా నాకు లేదు నిజంగా చెప్పాలంటే. ఈ సినిమాని చూడండి, చాలా అద్భుతంగా సినిమా నిర్మించాము. ఒక మంచి సినిమా చూసాము అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలుగుతుందని నేను హామీ ఇస్తున్నాను. ఈ కాలగమనం సినిమా వచ్చే నెలలో రిలీజ్ చేయాలనుకుంటున్నామండి. ఈ సినిమా రిలీజ్ అవ్వగానే మీరు అందరూ చూసి 10 మందికి తెలియజేసి దీన్ని ఆదరించి మరలా నేను ఇంకో సినిమా తీయడానికి కూడా మీరు అందరూ తోడ్పాటు అందిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, నా పేరు లావణ్య రామారావు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ తెలుగులో. తెలుగు అమ్మాయి ఇండస్ట్రీలోకి రావాలి అంటే చాలా టఫ్ కాంపిటీషన్ అండ్ అలాగే సపోర్ట్ కూడా ఉండాలి. ఆ సపోర్ట్ నాకు మా ఇంట్లో దొరికిందని ఐ ఫీల్. ఆ ట్రస్ట్ కూడా నాకు ఉంది. ఇండస్ట్రీలోకి రావాలి అంటేనే ఫస్ట్ ఇంట్లో సపోర్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా ఫాదర్స్ చాలా ఆలోచిస్తారు. ఒక అమ్మాయిని ఇండస్ట్రీలోకి పంపించాలంటే సొసైటీ అంటారు, లేదు పరువు అంటారు. అలా కాకుండా మా ఫాదర్ అలా కాదు, నీకు నచ్చింది నువ్వు చేయి, నువ్వు స్టెప్ ఫార్వర్డ్ తీసుకో అన్నారు. సో దాని తర్వాత నాకు వచ్చిన ప్రాజెక్ట్ అయితే దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్. మా నాన్నగారు చెప్పిన తర్వాత నేను చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్. సో బాగా నమ్మకం ఈ ప్రాజెక్ట్తో నేను కొంచెం తెలుస్తాను, ఇండస్ట్రీలో ఒక ఫేమ్ వస్తుంది అని చెప్పి ఒక ట్రస్ట్. దీనికి మెయిన్ పిల్లర్స్ బ్యాక్ సైడ్ మా నాన్నగారు, ఫ్రంట్ ఉండి నడిపించింది మా సుధాకర్ అన్న అండ్ బుచ్చి అన్న. సో వీళ్ళిద్దరు లేకపోతే నేను ప్రాజెక్ట్ చేసేదాన్ని కాదు. సో వీళ్ళ వల్ల నేను ఈ ప్రాజెక్ట్ చేశాను అండ్ ఐ హోప్ నేను మీరు చెప్పినట్టు నేను చేశానని అనుకుంటున్నా. విలేజ్ బ్యాక్ డ్రాప్, ఫుల్ ఎమోషన్ ఉంటుంది, ఎథిక్స్ తెలిసిన అమ్మాయి. సో ఒక ట్రూ లవ్ అయితే ఉంటుంది. 90sలో తీసిన ఫిలిం అనమాట. ఆ వింటేజ్ లుక్ అయితే వస్తుంది. ఒక సపోర్ట్ చాలామంది దీంట్లో యాక్ట్ చేశారు. లైక్ చిన్న బడ్జెట్ మూవీ అయినా బట్ ఐ హోప్ దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీలా తీసుకొని. నా పేరు రాజా. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ పాదాభివందనం అండి. కాలగమనం మూవీ గురించి చెప్పాలంటే ఆల్రెడీ అన్నయ్య వాళ్ళు చెప్పారు, మా హీరోయిన్ చెప్పింది. ఇంకా చెప్పడానికి ఇంకా మనకి సినిమా రిలీజ్ ఫంక్షన్ కానీ తర్వాత ఇంకా ఉన్నాయి ఫంక్షన్స్ ఉన్నాయి. బట్ ముఖ్యంగా చెప్పాల్సిందంటే సినిమా చాలా బాగా వచ్చిందండి. సుధాకర్ అన్నయ్య చాలా బాగా తీశారు. మొత్తం విలేజ్ నేటివిటీ అండి. ఈ రోజుల్లో విలేజ్ నేటివిటీ మూవీ అంటే చాలా తక్కువ వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే మన ఫ్యామిలీలో మెంబర్స్ ఉంటే చిన్నపిల్లల దగ్గర చూడడానికి తప్పుగా ఎవరనుకోవద్దు, అందరూ కలిసి చూసి సినిమాలు తక్కువ వస్తున్నాయి. కానీ ఈ మూవీ అయితే అందరూ కూర్చొని చూడొచ్చు. ఇంకోటి విలువలతో కూడిన మూవీ అండి. ఇది మొత్తం విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఎక్కడెక్కడ వేరే లేదు, మొత్తం విలేజ్ చాలా మంచిగా ఉంటుంది. చిన్నపిల్లలు ఉంటే ఇప్పుడు ఎవరైనా కూడా యూత్ కానీ ఉంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి పిల్లలందరూ తీసుకొని ఒకసారి వెళ్తే ఇందులో విలువలు అయితే తెలుస్తాయి. అంటే ఒక ఇంట్లో పెంచిన వాళ్ళ బంధాలు ఎలా ఉంటాయి, ప్రేమ అంటే ఏంటి, ఇంట్లో వాళ్ళ ప్రేమ ముఖ్యమా, ఈ ప్రేమ ముఖ్యం అనేది తెలుస్తుంది. ఫస్ట్ చిన్నపిల్లల యూత్ని తీసుకెళ్ళమని నేను ముఖ్యంగా కోరుకున్నాను. అలాగే ఫ్యామిలీ కూడా కూర్చొని చూడొచ్చు. నేను రావుచర్ల సర్పంచ్ని. మా ఒక రావుచర్ల గ్రామాన్ని పల్లెటూరులో ఉన్నటువంటి పల్లె ప్రజలు పడే ఇబ్బందుల్ని, పల్లె గ్రామాల్లో ప్రజలు ఏ విధంగా తాత తరాల నుంచి నివాసం ఉంటా ఉన్నారు అలాంటి అన్నిటి కూడా ఈ కాలగమనం అనే సినిమాలో చక్కగా చూపించడం జరిగింది. ఇది ఈ భారతదేశంలో ఉన్నటువంటి పల్లెటూరులో నివసించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీన్ని ఆదరిస్తారు, తప్పనిసరిగా దీన్ని చూస్తారు. ఎందుకంటే చాలా మా గ్రామంలో సుమారు 50-60 రోజులు ఈ యొక్క పల్లెటూరు రైతాంగాన్ని, పల్లెటూరులో ఉన్నటువంటి అభిమానాన్ని, పల్లెటూరులో ఉన్నటువంటి
గ్రామీణ వాతావరణాన్ని చక్కగా ఈరోజు ప్రజలకు కళ్ళగట్టే విధంగా ఈ మూవీ తీయడం జరిగింది. ఈ కాలగమన సినిమా ఎప్పుడు వస్తుందా అనేది మేమందరం కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాం. చాలా మరి ఇంత ధైర్యంగా సుధాకర్ గారు నేనైతే మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ధైర్యంగా ఆయన ఈ మూవీని తీసుకొచ్చి ఈరోజు ప్రజల ముందు తీసుకొస్తారంటే ఇలాంటి వ్యక్తులను ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలి, అభిమానించాలి అనేది కూడా కోరుకుంటూ, మరి సుధాకర్ గారి లాగా ఈరోజు ఏదైతే బలగం సినిమా తెలంగాణలో బ్రహ్మాండమైన ప్రజాదరణ పొందింది, దానికంటే ఎక్కువగా ఈ సినిమా ప్రజాభిమానం పొందిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఓకేనా? అందరికీ నమస్కారం అండి. నా పేరు చిన్నబాబు. దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. ఆయన దయ్యే ఇదంతా. సుధాకర్ గారి సంకల్పం, ఆయన సామర్థ్యం ఈ సినిమా ద్వారా చూస్తారు. ఖచ్చితంగా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ ఉన్న సినిమా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ టైమ్, ఎనర్జీ అండ్ మనీ ఆన్ మీ. నా తల్లిదండ్రులకి, నా భార్యకి, ఇంత సపోర్ట్ చేసిన కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నూజివీడు గ్రామ ప్రజలందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. సినిమాని అన్నకి అక్కడ ఉన్న ఫాలోయింగ్ చూస్తే మాకే ఎంత సపోర్ట్ చేశారో అప్పుడు అర్థమైంది. అట్ ద సేమ్ టైం ఆయన కష్టపడిన ప్రతి మినిట్ చాలా వాల్యుబుల్. మీ అందరి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. నగరంలో ఆరెండల్పేట నందు ఏపీ గ్రామ రెవెన్యూ అధికారులు సంఘ గౌరవ అధ్యక్షుడు ఈర్లే శ్రీరామ్మూర్తి, రాష్ట్ర అధ్యక్షుడు రామన్ అంజనేయ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుపమ, మురళీరాజ్, ఆదినారాయణ స్వామి, శ్రీనివాసరావు పలువురు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామ రెవెన్యూ అధికారులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుపమతో పలువురు సభ్యులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వీఆర్ఓ సంఘాలన్నీ ఒక జాయింట్ గా ఏర్పడి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 మాసాలు ఉద్యోగులు డిఏ పిఆర్సీ కమిషన్ వేసేందుకు ముందుకు రాలేదన్నారు. గ్రామ సచివాలయాలు క్రమబద్ధీకరణ పేరుతో మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధంగా ఉండటంలో వీఆర్ఓలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రమబద్ధీకరణ చేసే సమయంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి గ్రౌండ్ లెవెల్ చర్చిస్తే మరలా తప్పులు జరిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఒకే పని విధానం ఉన్న వాళ్ళకి ఒకే గ్రేడ్ ఉండాలన్నారు. పంచాయతీ ఈవోల పరిధి క్లస్టర్ ఇన్ఛార్జ్ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మండలాల్లో జూనియర్ అసిస్టెంట్ లేని పరిస్థితి నెలకొంది. మరోవైపు రెవెన్యూ శాఖలోని ఉద్యోగుల పోస్టులు ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేయడం లేదన్నారు. రెవెన్యూ శాఖ పేరుకుపోయిన ప్రమోషన్లు అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. మా సభ్యులు పరిష్కారం కోసం బొప్పరాజు వెంకటేశ్వర్లు కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఈరోజు సమావేశం జరిగింది. అనేక అంశాలని ఇక్కడ చర్చించి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి జిల్లా నాయకులు, రాష్ట్ర కార్యవర్గం చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందు ముఖ్యంగా మరి నూతన ప్రభుత్వం, ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 9 మాసాలు అయింది. ఈ 9 మాసాల్లో మరి ఏ విధమైనటువంటి ఉద్యోగులకి ఒక డిజేల విషయంలో కానీ, పిఆర్సీ కమిషన్ వేయడంలో కానీ ఏది కూడా ప్రభుత్వం ఇంతవరకు ముందుకు రాలేదు. ఇదిలా ఉండగా మరలా గ్రామ సచివాలయ వ్యవస్థకు సంబంధించినటువంటి క్రమబద్ధీకరణలో కొన్ని చేర్పులు, మార్పులు చేయాలని కూడా ప్రభుత్వం కలుస్తున్నట్టు పత్రికల ద్వారా, టీవీల ద్వారా విని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ అధికారులందరూ కూడా ఆందోళన వ్యక్తపరుస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అడ్మినిస్ట్రేషన్లో భాగంగా వారి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు. ఉద్యోగ సంఘాలతో కూడా పిలిచి చర్చించి గ్రౌండ్ రియాలిటీని కూడా తెలుసుకుని మరి చేస్తే చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ వ్యవస్థ 5 అవతారాలుగా మారింది. ఒకనాటి గ్రామోద్యోగుల వ్యవస్థ, తర్వాత కొంతకాలం తర్వాత 92 నుంచి విఏఓ వ్యవస్థగా వచ్చింది. ఆ తర్వాత 2002లో విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్గా మళ్ళీ పేరు మార్చారు. మళ్ళా 2007లో విఆర్ఓలుగా ఏర్పాటు చేశారు. అంటే అప్పటికి 4. నా పేరు పాన ఆంజనేయ కుమార్. నేను గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, ప్రభుత్వం మారినప్పుడల్లా ఒక వీఆర్ఓల వ్యవస్థనే పేర్లు మార్చడం, రకరకాల కేడర్లు చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా ఈ ప్రభుత్వం రాగానే సచివాలయ వ్యవస్థని గత ప్రభుత్వం పెట్టింది. దాన్ని తీసేసి వీళ్ళు క్లస్టర్ వ్యవస్థని పెడుతున్నారు. క్లస్టర్ వ్యవస్థ పెట్టుకోండి, మీరు ఏ వ్యవస్థని పెట్టుకోండి, కానీ మాకు న్యాయం చేయాలి. దాంట్లో ఇప్పుడు 2 సచివాలయాలు క్లస్టర్ చేసేమన్నారండి. 2 సచివాలయాలకు క్లస్టర్ అయితే పని భారం ఎంత పెరుగుద్ది? మళ్ళీ అందులో భాగంగా 4000 మంది సర్ప్లస్ ఉన్నారని చెప్పి వీఆర్ఓలు తగ్గిస్తున్నారు. అంటే 4000 పోతే ఇంకా 2 సచివాలయం ఒకటి చేయడానికి కష్టం. ఇప్పుడే ఒక సచివాలయం చేయడానికే కష్టంగా ఉంది. సచివాలయం ఒకటే పడతాయి, కానీ దాని కింద 10,000 ఎకరాలు ఉంటాయి.
అది గుర్తించట్లా ప్రభుత్వం. గుర్తించి దాని కానీ రేషనలైజేషన్ భాగంగా మా ఉద్యోగ సంఘాలందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. అలాగే ఈ రేషనలైజేషన్ చేసే ముందే మా వాళ్ళందరికీ అర్హులైన వీఆర్ఓ అందరికీ కూడా ప్రమోషన్స్ ఇచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను. కోన ఆంజనేయ కుమార్. మీడియా మిత్రులకు నమస్కారం. నేను అనుపమ, ఏపీ విఆర్ఓస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో విఆర్ఓల మీద ఉన్నటువంటి పని ఒత్తిడి ఏదైతే ఉందో అది చాలా భయంకరంగా ఉంది. దానివలన చాలామంది విఆర్ఓలు దాదాపు గత 4 నెలల్లోనే 22 మంది విఆర్ఓలు హార్ట్ అటాక్స్కి గురవ్వటం, బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం, యాక్సిడెంట్స్, సమయపాలన అనేది ఎటువంటిది లేకుండా అర్ధరాత్రులు కూడా కార్యాలయాలకు పిలిపించడం అండ్ పైనుంచి వస్తున్నటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో తహసీల్దార్ల గారి మీద కానివ్వండి, కమిషనర్ల మీద కానివ్వండి, గ్రామ స్థాయిలో వచ్చేసి లేదా పట్టణాల్లో అయితే విఆర్ఓలకి చాలా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. అండ్ ఆ ఒత్తిడిలో వాళ్ళు పనిచేయలేకపోతున్నారు. కాబట్టి అన్ని పనులు చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఏ సర్వేలైనా లేదా రెవెన్యూకి సంబంధించిన విధులైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ మాకు కొద్దిగా టైం ఇవ్వండి. పరిగెత్తించి క్వాలిటీ ఆఫ్ వర్క్ని లాస్ అవుతున్నాము. ఇది గతంలో కూడా ప్రభుత్వానికి మీడియా ద్వారానే తెలియజేస్తున్నాము. కానీ ఇప్పటికీ కూడా అదే ఒత్తిడి కొనసాగుతుండడం వల్ల సరైన క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది జరగట్లేదు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో గనిరాజు అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రధాన కార్యదర్శి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం 3వ జాతీయ మహాసభలో మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతం మార్చి 21, 22, 23 నుంచి 3 రోజుల పాటు మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సభలో రైతాంగం, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారంపై చర్చించారు. రైతాంగ పంటలు గిట్టుబాటు ధర, వ్యవసాయం కూలీల కనీస వేతనం, కౌలు రైతులు చట్టాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆదాని, అంబానీలకు వ్యవసాయం రంగాన్ని కారు చౌకగా కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తోందని విమర్శించారు. అన్నదానం కింద 25,000 రూపాయలు ఇస్తామని 9 నెలలు గడుస్తున్నా పథకం అమలు చేయడం లేదన్నారు. పేదల విముక్తి కోసం పేదలకు భూమిని పంచాలనే నినాదంతో ఈ మహాసభలు జరుగుతాయని తెలిపారు. లేదా పత్తి పండించినటువంటి రైతులు గిట్టుబాటు ధరలు లేక ఈరోజు అప్పులు ఊపులో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే రైతాంగ పంటలకన్నింటికి కూడా గిట్టుబాటు ధరలు కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఈరోజు అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీలు నివసిస్తున్నటువంటి అటవీ భూముల్ని ఈరోజు ఆపరేషన్ కగారు పేరుతోటి మొత్తం అక్కడ ఉన్న లక్షలాది ఎకరాల భూముల్ని ఈరోజు కార్పొరేట్ శక్తులు అప్పగించడానికి ఆదివాసీల మీద దండయాత్రను ఈరోజు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆపరేషన్ కగారుని తక్షణం ఉపసంహరించుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా ఈ దేశంలో, రాష్ట్రంలో సీలింగ్ భూములు, మిగిలి భూములు, పోరంబోకు, ఫారెస్టు, బంజరు భూములు, లక్షలాది ఎకరాల భూములు ఈరోజు భూస్వాముల కబ్జాదారుల చేతులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకుని పేదలకు పంపిణీ చేయాలా. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, శ్రీకాకుళం నక్సల్బరి, గోదావరిలో ప్రతిఘటన పోరాటాలు, దున్నేవానికే భూమి స్ఫూర్తితోనే ఉద్యమాలు కొనసాగించింది. ఆ స్ఫూర్తితోనే అఖిల భారత రైతు కూలీ సంఘం ఈ రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల పోడు భూముల్ని, సీలింగ్ భూముల్ని పేదలకు పంచినటువంటి చరిత్ర ఉన్నది. అందుకనే ఈ మహాసభల్లో పేదల విముక్తి కోసం ఖచ్చితంగా పేదలకు భూములు పంచాలనే డిమాండ్ తోటి ఈ మహాసభల్ని నిర్వహించబోతున్నాం. దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు ఈ మహాసభలకు హాజరవుతున్నారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా లక్షల ఎకరాల భూమి ఒక పక్కన మిగులు భూమి ఉందని పార్లమెంట్లో మోడీ ప్రభుత్వం చెప్తూ ఉంది. మరొక వైపు సెంటు భూమి కూడా లేనటువంటి కోట్లాది మంది ప్రజలు, ఆదివాసీలు కానీ, దళితులు కానీ, వెనుకబడినటువంటి వర్గాలు కానీ సెంటు భూమి లేకుండా నివసిస్తున్నారని చెప్పేసి కూడా పార్లమెంట్లో చెప్తూ ఉన్నారు. మరి ఇట్లా పార్లమెంట్లో చెప్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు మిగులు భూమిని పేదలకు ఎందుకు పెంచట్లేదు అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు కూడా కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారు కానీ పేదవాడికి సెంటు భూమి లేనటువంటి వాళ్ళకి అరెకరం, ఎకరం చెప్పిన ఎందుకు పంపిణీ చేయరు? అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం హయాంలో అప్పుడు భూములన్నీ కూడా దేశవ్యాప్తంగా పంపిణీ చేశారు. మెట్ట భూములు కానీ, మైదాన భూములు కానీ దళితులకి వెనుకబడినటువంటి వర్గాలు. నాటి నుంచి నేటి వరకు జరిగినటువంటిది లేదు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో అప్పుడు కొద్దిగా మిగిలిన భూముల్ని పంపిణీ చేసినట్టుగా ఆదివాసీ ఆక్రమించుకున్నటువంటి భూములకు పట్టాలు ఇచ్చారు తప్ప
దాని తర్వాత భూములు పంపిణీ అనేటువంటిది దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. మేము ఒకటే ప్రశ్న సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా ఈ పాలక వర్గాలను ప్రశ్నిస్తామన్నాం. దున్నేవానికే భూమి నినాదంగా పనిచేస్తున్నటువంటి పార్టీ అన్ని వర్గాలకి మిగిలిన భూమి కానీ వందలాది ఎకరాలు ఉన్నటువంటి భూస్వాముల దగ్గర నుంచి పంపిణీ చేయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాసనసభలో సభ్యులు ఫోన్ మాట్లాడడంపై స్పందించిన డిప్యూటీ స్పీకర్. కొంతమంది సభ్యులు ఫోన్ మాట్లాడుతున్నారని ఆగ్రహం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. విజయవాడ సింగ్ నగర్ లో మరో నూతన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సేవలు మొదలు. ముఖ్య అతిథిగా విచ్చేసి వైద్య సేవలను లాంఛనంగా ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. విజయవాడలో పర్యటించిన మహేష్ బాబు అర్ధాంగి నమ్రత. ఆంధ్ర హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మదర్స్ మిల్క్ బ్యాంక్ ను ప్రారంభించిన నమ్రత. ఇవే బులెటిన్ లోని అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.